సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ గా ముఖేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఇక మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక మంత్రివర్గంలో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు పీసీసీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రేపు సాయంత్రం మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ యొక్క పర్యటనలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా మీట్ అవుతారు. అయితే ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ను కూడా నియమించారు కాబట్టి మరి తర్వాత ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఏఐసిసి అగ్రనేతలు కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే ఇటు డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మొత్తం ఇప్పటి వరకు అయితే 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు. కాబట్టి మరి కేబినెట్ లో ఇంకా 6గురికి చోటు ఉంది. అయితే ఈసారి మరి కేబినెట్ లో ఒక 4గురితో కేబినెట్ విస్తరణ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. మరి ఇదే విషయాన్ని కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు హైకమాండ్ కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ఆచారంలో చేస్తారనుకున్నారు. మరి తర్వాత ఇటు శ్రావణం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దసరా రాబోతుంది. కాబట్టి మరి దసరాకు మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో మరి కేబినెట్ విస్తరణపై కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ ను కూడా నియమించారు. కాబట్టి మరి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా ఇటు గాంధీభవన్ వర్గాలు కూడా చర్చ అయితే జోరుగా సాగుతుంది. మరి ఈ విషయంలో ఇప్పటికే సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని అంటే ఇప్పటి వరకు అయితే ఇటు కేబినెట్ లో ఏ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలో ఆ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు నిజామాబాద్ నుంచి కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దాదాపు ఆయనకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే విషయంపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు అనఫీషియల్ కూడా ఇటు ప్రోటోకాల్ కూడా ఇస్తున్నట్టు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు మేజర్ గా ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి పేరైతే బలంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు మొదటి నుంచి కూడా తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా ఆయన కూడా పలుమార్లు స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు ఉంటుందా లేదనిపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఆయనకు ప్రధానంగా అయితే ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగింది. మరి ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే మాత్రం ఇటు నల్గొండ జిల్లా నుంచి ఇటు ఆలేరు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇటు బీర్లా ఎలయ్య పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. పేరు ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గొల్లకుర్మల నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మరి సామాజిక సమీకరణలో భాగంగా బీర్లా ఐలయ్యకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి విషయానికి వస్తే మాత్రం మరి ఇప్పటి వరకైతే ఇటు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఎవరిని కూడా తీసుకోలేదు. కాబట్టి మరి దానిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆయనతో పాటు మరి ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే మరి వరణ ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఆయనకు దాదాపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయనకు గతంలోనే మరి విద్యాశాఖ ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగింది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పలుమార్లు దాదాపు ఈ యొక్క 6 బెర్తుల కోసం దాదాపు 10 మంది కూడా వెయిట్ చేస్తున్నారు. 10 మంది కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి హైకమాండ్ ఏ నిర్ణయిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రుల అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయం కూడా హైకమాండ్ కూడా పలుమార్లు కూడా తీసుకుని మరి ఇప్పటివరకైతే ఇటు హైకమాండ్ ఫైనల్ చేయాల్సింది. కాబట్టి మరి ఈ విషయంపైనే మరి సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం మరోసారి కూడా ఢిల్లీ పైన అవుతారు. అయిన తర్వాత హైకమాండ్ తో భేటీ అయిన తర్వాత మరి దీనిపై ముహూర్తం కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్ గా దసరాకు మంచి ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి మరి దసరా లోపు ఈ యొక్క కేబినెట్ విస్తరణ చేయాలని కూడా హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి దానిలో భాగంగానే మరి మరో 4గురికి చోటు దక్కే అవకాశం అవుతుంది. మరి మొత్తానికైతే 6 మంత్రులు ఖాళీగా ఉన్నప్పటికీ మరి 4గురిని ఈసారి ఈ విడుదలలో తీసుకునే
అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 2 అయితే ఇంకా పెండింగ్ లో పెట్టే అవకాశం అవుతుంది. మరి దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి మరి యొక్క 4 బెర్తుల కోసం దాదాపు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో సీనియర్ నేతలు అయితే పోటీలు ఉన్నారు కాబట్టి మరి సామాజిక సమీకరణలో భాగంగా మరి ఎవరి అంటే మొదటి విడతలో కేబినెట్ విస్తరణలో మొదటి విడతలో మరి మిగతా జిల్లాలకు ప్రయారిటీ కూడా కల్పించాలని కోరుతున్నారు కాబట్టి ఎవరికైతే ఫస్ట్ విడతలో జిల్లాలు కల్పించలేదో మరి ఈసారి మిగతా జిల్లాలు ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే గతంలో కూడా చాలా సార్లు మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఈ అంశం కొలిక్కి రాలేదు. అంటే ఈసారైనా ఈ అంశం ముందుకు సాగుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు కూడా దీనిపై హైకమాండ్ కూడా పలుమార్లు చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఇటు ఈ నిర్ణయంపై కూడా ఇటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ఉన్నటువంటి వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అదేవిధంగా మిగతా సంబంధించిన మంత్రుల అభిప్రాయం కూడా పలుమార్లు ఇప్పటికే హైకమాండ్ తీసుకుంది కాబట్టి మరి ఫైనల్ చేయాల్సింది హైకమాండ్ కావచ్చు. మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనిపై అయితే ఈ రోజు అంటే రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు కాబట్టి మరి యొక్క ప్రయాణంలో మాత్రం ఆయన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయం కూడా చెప్పారు. మరోవైపు ఇటు ఈ సామాజిక సమీకరణలో భాగంగా మరి ఇటు ఇప్పటికే ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు ఇచ్చారనే అపవాదం కూడా ఉంది కాబట్టి మరి ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి ఈసారి అయితే మాత్రం ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఇటు బీసీలకు, అదేవిధంగా ముదిరాజులకి, అదేవిధంగా ఇటు మైనార్టీలకు, మరోవైపు మరికొంతమంది కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అయితే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. మరి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపించింది. మరి ఆ మధ్య పార్లమెంట్ సంబంధించిన ప్రచార ఎన్నికల సభల్లో కూడా ఆయన పేరును దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేశారు కాబట్టి మరి దాదాపుగా ఆయనకు వాకటి శ్రీహరికి అయితే మాత్రం దాదాపుగా మంత్రివర్గంలో చోటు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు నిజామాబాద్ నుంచి మాత్రం కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరైతే ప్రధాని అనిపిస్తుంది. మరి ఆయనకు అన్అఫీషియల్ గా మాత్రం ప్రోటోకాల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి మరి దాదాపుగా ఆయన పేరైతే బలంగా వినిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ నుంచి మాత్రం ఇటు ప్రేమ్ సాగర్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి వీళ్ళ మధ్యనే ఉంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ రంగారెడ్డి విషయానికి వస్తే మాత్రం ఇటు రంగారెడ్డి నుంచి మాత్రం ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కాబట్టి మరి ఆయనకు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నాయి. మరి ఇప్పటికే ఆయన హైకమాండ్ కూడా ఒకసారి కలిసి వచ్చాడు కాబట్టి మరి ఆయన పేరు కూడా అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నాడు. ఇక మరోవైపు ఇటు నల్గొండ నుంచి మాత్రం ఇప్పటికే కొమిటిరెడ్డి బ్రదరు కొమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన బ్రదర్ కూడా ఇవ్వాలని కూడా చర్చ జరుగుతుంది. మరి మొదటి నుంచి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా మరి హైకమాండ్ తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తుందని కూడా హామీ ఇచ్చిందని కూడా ఆయన పలుమార్లు కూడా స్పష్టం చేస్తారు కాబట్టి మరి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన 2 సార్లు కూడా హైకమాండ్ కూడా కలిశారు. మరి ఈసారైనా తనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ఆయనకి ఇస్తారా లేదో చూడాలి. ఇంకా మరికొంతమంది మాత్రం ఇటు బీసీల నుంచి అయితే ప్రధానంగా గొల్లకుర్మల నుంచి ఇటు బీర్ల ఐలయ్య పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది కాబట్టి మరి ఈ నల్గొండ జిల్లాలో మాత్రం వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఎవరికి ఇస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరి ఇటు గాంధీ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేనిపై అయితే జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఇక మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. కొత్తగా 4 మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు పీసీసీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.